ఊరుకో ప్లీజ్. ఉంటే ఎలా చెప్పు, ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. నువ్వు ఇలా ఉంటే ఎలా? అంకుల్ నేను ఎలా చూడాలనుకున్నారు? ఆయన నేను ఎంత హ్యాపీగా చూడాలనుకున్నారు రియా? నానే చనిపోయిన తర్వాత ఇంక నేను ఎవరి కోసం హ్యాపీగా ఉండాలి? నా కోసం. అసలు నేను దేనికోసం బ్రతకాలి? నా కోసం. నీ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం సరే నువ్వు బతుకుండాలి రియా. ఇంత కరెక్ట్ టైమింగ్లో వీడు ఎలా చెప్పాడు? ఏంట్రా మీ గోలా? ఫోన్ మాట్లాడుతున్నాను. ఏమైందా? అదే 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 ఆగండి రా. నేనేం చేస్తా? అదే ఏంటి ఏదో చెప్తున్నట్టున్నా? ఏం లేదు. ఏది చూపి. లవ్ లెటర్ రాస్తున్నట్టున్నారు మేడం. లవ్ లెటరా? ఎవరికి? రే రే రే, ఎవరికి లేదురా. అసలు ఇది లవ్ లెటర్ కూడా కాదు. కవర్ చేయకు. ఒక రాస్తే మాత్రం ఆ మాత్రం అర్థం కాదేంటి? ఒరే నీకు దండం రా బాబు, ఇది మన బిజినెస్ ప్లాన్. మన బిజినెస్ ప్లాన్. యా, నాకు ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా మీరే కదా. సో మనం అందరం కలిసి బిజినెస్ ప్లాన్ చేద్దాం. ఐడియా బాగుంది. బాగుంది బాగుంది. ఐడియాకి ఏముంది? ఫ్రీయే. పైసలు ఎవడు పెడతాడు? రే రే నెగిటివ్. నా జాబ్ ఉంది కదరా, కంపెనీ స్టార్ట్ చేసి రన్నింగ్ వచ్చిన తర్వాత నేను వచ్చేస్తాను. అప్రాక్సిమేట్లీ 5 years అంతే. సో ఇది మన బిజినెస్ ప్లాన్. ఓకే, థ్యాంక్స్ గైస్. మనం ఇలానే వర్క్ చేద్దాం, క్రియేటివ్ ఐడియాస్తో వర్క్ చేద్దాం. కానీ జాబ్ కోసం మమ్మల్ని వదిలి వెళ్ళడం మాకు నచ్చట్లేదు. కానీ మనకి ఫినాన్సెస్ కావాలి కదా, సో జాబ్ తప్పదు, బెంగళూరు వెళ్ళాలి. కాంటాక్ట్ ఓకే అయింది, కానీ వాళ్ళకి వెబ్సైట్ కావాలంట. దానికి ఏమైనా డబ్బులు పంపగలుగుతావా? ఏంటంత మొహమాటంగా అడుగుతున్నావు? మన బిజినెస్ కోసమే కదా. అంటే పెద్ద అమౌంట్ కదా, అందుకని. అదంతా లైట్ తీసుకో, ముందు వర్క్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్స్. బాయ్. ఎవరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నావు? మై ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్. ఐ నోటీస్ ద కాల్ యూ లాట్. ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా. మేమందరం కలిసి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టాం, దాని గురించే ఫోన్ చేస్తూ ఉంటారు. ఓ నైస్. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టుకుని నువ్వు ఇంత దూరం వచ్చి వర్క్ ఎందుకు చేస్తున్నావు? ఫండింగ్ ఇష్యూస్ వల్ల నేను ఈ జాబ్ చేయాల్సి వస్తుంది. నా ఒక్కదానికే జాబ్ వచ్చింది. ఏంటా ప్లాన్? హే, మనకి పెళ్లి వెన్స్కి లింక్ దొరికింది. ఎస్, ఎట్ లాస్ట్ వి గాట్ ఎ స్టార్టింగ్ పాయింట్. మనకి కొత్త కాంటాక్ట్ వచ్చిందే. వావ్, గ్రేట్. హలో, ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? ఇవాళ మన కార్పొరేట్ ఈవెంట్ తెచ్చాను. నైస్, అలా ఎలా కుదిరింది? ఏముంది, సిట్టింగ్ వేసా, సెట్ చేసా. నీ టాలెంట్ బాగా వాడుతున్నావురా. హాయ్ సారా, నేను హాలిడేస్కి వస్తున్నాను, అందరం కలుద్దాం కదా. ఓ గ్రేట్, లెట్స్ పార్టీ. నువ్వు ట్రై చేయి, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఎక్కడున్నావే? టాప్ ఆఫ్ ద వరల్డ్. జోక్ బాగానే ఉంది కానీ ఎక్కడున్నావో చెప్పు. టెర్రస్ మీద. హాయ్. ఎలా ఉన్నారు మీరందరూ?
సూపర్గా ఉన్నాం. నీ ఐడియా వల్ల బిజీగా కూడా ఉన్నాం. కంపెనీ కూడా డే బై డే గ్రోత్ అవుతుంది. నువ్వు ఆపరా. యాక్షన్. నైస్. మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటిది? జాబ్ వదిలేసా. ఇక నుండి వెళ్ళే అవసరం కూడా లేదు. నేను కూడా ఇక్కడే మీతోనే ఉంటాను. ఏంటి? ఏమైంది? ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఈ టైంలో మానేస్తే ఎలానే? ఇంత పెద్ద రిస్క్ అవసరమా? ఎనీవే నువ్వు 5 years అన్నావు కదా, 2 years అయ్యింది. ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా? అసలు నీ పెళ్ళికి కూడా డబ్బులు లేవు కదా. బా, కంపెనీ 2 years లో సెట్ అయింది కదా. పెళ్లి కంపెనీలోంచి వచ్చే షేర్తో చేసుకుంటా. మొత్తం భయంగా ఉంది. అసలు కంపెనీ కూడా ఫుల్గా సెట్ అవ్వలేదు. లేదే రిస్క్ లేదు. ఇప్పుడు అందరం కలిసి వర్క్ చేసి కంపెనీని ఇంకా ఫాస్ట్గా పైకి తీసుకొద్దాం. డోంట్ వరీ, శ్రీదారి కిందకి వెళ్ళొచ్చి చెప్తా. ఏమైంది, ఎలా ఉన్నావు? మంది ఎక్కువైందా? అంత లేదు. పద వాకింగ్కి వెళ్దాం. ఐఎమ్ స్టేబుల్. ఓ మిస్టేబుల్, వాకింగ్ తర్వాత ఫస్ట్ మన కంపెనీ పైకి వెళ్ళడానికి టైం పడుతుంది. వాడు చెప్పింది కరెక్టే. మన కంపెనీ పైకి వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి. ఒక కమర్షియల్ స్పేస్ తీసుకోవాలి, ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలి, ఎక్విప్మెంట్స్ తీసుకోవాలి. సో ఇంత రిస్క్ వద్దు. నా మాట విని కొన్నాళ్ళు జాబ్ చేయి. ఈలోగా మేము సెట్ చేస్తాం. ఓకే ఓకే గైస్, నేను ప్లాన్తోనే వచ్చాను. గైస్, ఒక గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? బయట దొరికాడు. ఇంకా 3 crores డీల్ సెట్ అయింది. అమ్మయ్యా, ఇంకా మన ప్రాబ్లమ్స్ అన్ని సెట్ అయినట్టే. ఏయ్, పార్టీ ఎప్పుడు? పార్టీ అప్పుడే లేదు. ఇంకా సేల్ అవ్వాలి, క్యాష్ రావాలి. మరి ఎప్పుడైతే సేల్? ఇంకా 2 daysలో సేల్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కూడా అప్పుడే. అడ్వాన్స్ ఇవ్వలేదా? మొత్తం రిజిస్ట్రేషన్ రోజే. గ్రేట్. అయితే 2 daysలో పార్టీ అన్నమాట. యా, లెట్స్ పార్టీ దెన్. హాయ్. హాయ్. ఏమైంది? 2 daysలో సేల్ అన్నావు, పార్టీ అన్నావు, లైఫ్ సెట్ అన్నావు. అవును, కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటది? ఎల్ఆర్ఎస్ కట్టలేదు. అంటే ఎల్ఆర్ఎస్ ఎన్నో రోజుల నుంచి పే చేయలేదు. అది పే చేస్తేనే కానీ ఇది ఇప్పుడు సేల్ చేయలేదు. ప్రాబ్లం ఏముంది? పే చేస్తే అయిపోతుంది కదా. 5 lakhs కట్టాలి. ఇప్పుడు ప్రాబ్లం అర్థమైందా? మళ్ళీ నువ్వు జాబ్ జాయిన్ అయితే లోన్ తగ్గుతుంది కదా. అన్నీ ట్రై చేశా. ఇంక నువ్వు చెప్పే జాబా ఎప్పుడో దొబ్బింది. అలా ఎలా పోతుంది? అయితే ఇప్పుడు ప్లాన్ ఏంటి మరి? అదే అర్థం అవ్వట్లేదు. అవునా, సరే ఏదో ప్లాన్ చేద్దాం మరి. అర్జెంట్గా కలవాలి ఇల్లు లొకేషన్. ముందు లేక్ దగ్గరికి రండి. ఓకే, వస్తున్నాం. ఏమైంది? అబ్బా, అదంతా తర్వాత చెప్తాను. ముందు మీరు రండి. యాక్షన్. ఓకే, కానీ డబ్బులు ఎలా చేస్తాం? సింపుల్. ఇంట్లో ఇవ్వకపోతే బయట ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేద్దాం. ఓకే, నా దగ్గర ఒక బెటర్ ఐడియా వస్తుంది. లోకేష్ కానీ బైక్ ఎంత చేయని పెడితే మిగతా అమౌంట్ మనిద్దరం పెడదాం. నా బైక్ చేయనేందుకు? నీ కాగో నీ నగలో పెట్టచ్చుగా. రే, అవి చిన్న అమౌంట్ కోసం, పెద్ద అమౌంట్ కోసం కాదు. ఒకసారి మనీ రాగానే విడిపించేద్దాం. నీ ఇష్టం. సరే, కానీ నాకెందుకో భయంగా ఉంది. సర్ప్రైజ్. ఏంటి సడన్గా వచ్చారు? కూర్చోండి. ఏంటి సడన్గా వచ్చారు?
5 lakhs reduction. ఇంత అమౌంట్ ఎలా సెట్ అయింది? అవంతా నీకు అవసరమా? ముందు వెళ్ళి డబ్బులు కట్టు. Thanks, హౌస్ సేల్ guys. ఇప్పుడు డబ్బులు కట్టిన 10 డేస్కి అయిపోతుంది. దాని తర్వాత ఒక 4 డేస్లో రిజిస్ట్రేషన్. ఎక్కేడు కొంచెం. సేల్ ఎలా జరిగింది? సేల్ అవ్వలేదు. ఏంటి నువ్వు ఇంట్లో నుండి మేము వస్తున్నావు? వద్దు, ఇప్పటికే 5 lakhs ఇచ్చారుగా, నేనే ఏదో ఒకటి చేస్తాను. ఏం కాదు, తీసుకో. ఇప్పటికిప్పుడు మనీ అరేంజ్ అవ్వకపోతే బయ్యర్ పోతాడు, మన డ్రీమ్ కూడా డిలే అవుతుంది. సరే, మన డ్రీమ్ కోసం ఒప్పుకుంటాను. ఆయన ముందు బ్రోకర్ ఫోన్ చేశాడు, ఇంకేమైనా హిడెన్ కాస్ట్ ఉందా అని. కరెక్ట్, ఇప్పుడే కాల్ చేస్తా. యాక్షన్. హలో హలో సార్. చెప్పమ్మా. సార్, మనీ అరేంజ్ అయ్యాయి, కానీ దీని తర్వాత కూడా ఏమైనా ఖర్చులు ఉంటాయా? పక్కా అమ్మా, ఏం లేవు, మీకు ఏం టెన్షన్ లేదు. నేను వాళ్ళతో అగ్రిమెంట్ కూడా చేశాను. ఓకేనా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, సేల్ రోజు కలుద్దాం. ఓకే. ఇదిగో నువ్వు టెన్షన్ పడక్కర్లేదు. 20 lakhs జాగ్రత్త. మీరు కూడా తోడు రావచ్చు కదా. నో ప్రాబ్లం. జస్ట్ ఈవినింగ్ వస్తాను, అన్నీ ప్యాక్ చేసుకొని కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవుతాం. షూర్ మేమందరం కూడా ఈవినింగ్ వస్తాం ప్యాక్ చేయడానికి. అండ్ పార్టీ చేయడానికి. ఓకేరా బాబు, ఇస్తాను పార్టీ. రే ఆగండి, తను నాకు టెక్స్ట్ చేసింది. తన ఫోన్ బ్యాటరీ లో ఉందంట, రిజిస్ట్రేషన్ టైం పడుతుంది, సేల్ ఎక్కువ ఉందని చెప్పింది. దీనికే తెగ టెన్షన్ పడిపోతారు. రేపు పొద్దున్న కలుస్తామని చెప్పింది మనల్ని. నువ్వు ఆగరా, నన్ను కాల్ చేయని. ఓయ్, ఎక్కడున్నావు? రాత్రి అన్నావు, ఇంకా రాలేదు. మాకు టెన్షన్గా ఉంది. నేను బాగానే ఉన్నా, సేల్ కూడా అయిపోయింది. బై ద వే, టెన్షన్ దేని గురించి? అంటే నైట్ ఒక్కదానికి వెళ్ళావు కదా, సేల్ అయిందా? అంతా ఓకేనా? టెన్షన్ నా గురించా, మనీ గురించా? మనీ గురించా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? అదంతా వదిలే, అసలు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, మేము వస్తాం. నేను ఇప్పుడు యూఎస్లో ఉన్నా. వాట్? మజాక్ చేస్తున్నావా? మజాక్ చేయడానికి ఇది టైమా? ఎస్, మీరు విన్నది కరెక్టే. మై సో కాల్డ్ ఫ్యామిలీ. మేము అస్సలు వదలం. మోసం చేస్తావా? మోసం గురించి మీ ముగ్గురు మాట్లాడకపోతే బెటర్.
ఆ రోజు నేను కిందకు వెళ్ళాక మీరేం మాట్లాడుకున్నారో గుర్తుందా? రేయ్, దానికి తెలిసిపోతుంది. అవును, అది ఇక్కడికి వచ్చిందంటే మనం ఏమేం చేసామో అన్నీ తెలిసిపోతుంది. కానీ దానికంటే పెద్ద ప్రాబ్లం వేరే ఉంది. ఏంటది? మనకి డబ్బు రావడం ఆగిపోద్ది. కానీ అది వచ్చిన తర్వాత మనకి డబ్బు రావడం ఆగిపోద్ది, ఎంజాయ్మెంట్ పోతుంది, జాబ్స్ కూడా పోతాయి. అవును కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సింపుల్. ఏంటది? తను వచ్చిన తర్వాత మనం అందరం కలిసి చెప్తాం తనను కూడా జాబ్ చేయమని. బిజినెస్లో అంత ప్రాఫిట్స్ కూడా లేవని చెప్తాం, కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్రాఫిట్స్ కూడా వస్తాయని చెప్తాం. కానీ దాంతో మనకేమొస్తుంది? ఎలా దొరుకుతాం? అదేం చేస్తుంది? పోలీస్ కంప్లైంట్ ఇస్తుందా? ఏమైనా కంప్లైంట్ ఇస్తుంది? మా ఫ్రెండ్స్ నా మనీ తీసుకొని పారిపోయారు సార్. అవును, అది మనకి ఇచ్చినట్టు ప్రూఫ్ ఏముంది? అవును, అది మనకి ఇచ్చినట్టు ప్రూఫ్ ఏముంది? ఆ గ్యాప్లో ఈ గ్యాప్లో మనం సిటీ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు. నైస్ ప్లాన్, లైక్ సెట్ రా. నైస్ ప్లాన్ రా. లైఫ్ సెట్. Cheers. 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 ఏదో సౌండ్ వస్తుంది. మీ ప్లాన్ విన్నప్పుడే నాకు మీ మీద కోపం వచ్చింది, అసహ్యం చేసింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఇంత తెలిసిందానివి అప్పుడే దెబ్బేయచ్చు కదే. అలా ఎలా కుదురుతుంది? అంత తేలిగ్గా వదిలేస్తానా? ఆ రోజు అలా తాగి వాళ్ళిన దానికి ఇలా అర్థం చేసుకుంటామని అనుకోలేదు. అవునా సారా? మరి లేక్ దగ్గర అన్నది ఏంటో? వాట్? ఆ రోజు లేక్ దగ్గరికి పర్మనెంట్గా బాగా చెప్దామని వస్తే మీరు మాట్లాడుతూ కనిపించారు. ఏంట్రా మంచిగా మనం లైఫ్ ఎంజాయ్ చేసే టైంకి ఎన్ని టెన్షన్లు పెడుతుంది. ముందు 5 లక్షలు ఇచ్చామా, ఇప్పుడు 20 లక్షలు కావాలంటుంది. ఎక్కడి నుంచి తెస్తాం, ఎలా ఇస్తాం? లైఫ్ సెట్ అవ్వాలంటే అది మనల్ని నమ్మాలి. ఆ హౌస్ కూడా అమ్మాలి. ఫస్ట్ 25 lakhs ఇన్వెస్ట్ చేస్తే 3 crores ప్రాఫిట్ వస్తుంది. అర్థం చేసుకుంటారా? అదంతా ఓకే, కానీ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు? సింపుల్. నా కారు నీ నగలు తాకట్టు పెట్టాను. రేయ్, అవి నా పెళ్ళికి దాచుకున్న నగలరా? అబ్బా అంత లేదు. నా బైక్ నా చేనే నమ్మేటప్పుడు అప్పుడు రాలేదు అయిపోయాం. నాకు టెన్షన్ ఎందుకు? మనీ రాగానే విడిపించుకోవచ్చు. నన్ను నమ్ము. 3 crores రాగానే టౌన్ షిఫ్ట్ అయిపోతుంది. లైఫ్ సెటిల్. అవును, కరెక్టే. 10 lakhs. మరి మీ మెయింటెనెన్స్, గిఫ్ట్లని, పార్టీలని నన్ను పీక్కు తిన్నారుగా, అందుకే 25. అసలు నీ దగ్గర నుంచి మేము తీసుకుంది 10 lakhs కదా. మా దగ్గర నుంచి 25 lakhs ఎందుకు తీసుకున్నాం? నేను చేసింది మోసం అయితే మీరు చేసింది ద్రోహం. మోసం చేశారే. Because karma is a bitch. Goodbye.